మీకు గనుక డబ్బు సంపాదించడం చాలా కష్టంగా ఉందా? ఎంత డబ్బులు సంపాదించినా చేతిలో నిలవట్లేదు, డబ్బులు అసలు రావట్లేదు, మీరు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వడం కుదరట్లేదు, మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు. ఇలాంటి సమస్యలు మీకున్నాయా? అయితే ఈ సమస్యలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి ఒక్కసారి ఆలోచించుకోండి. మీ చిన్నతనం నుండి మీకేమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని ఒకసారి ఆలోచించుకోండి. సపోజ్ మీ చిన్నతనంలో మీ ఇంట్లో మీరేమైనా స్కూల్లో ఒక ట్రిప్కి వెళ్ళాలి, ఇంట్లో వచ్చి అమ్మ నాన్న దగ్గర చెప్పారు ట్రిప్కి వెళ్ళాలి అంటే మీ అమ్మ లేదా మీ నాన్న ఇప్పుడు కాదు నాన్న, ఇంకా నెక్స్ట్ టైం వెళ్తారు కదా అప్పుడు ఇస్తాను, డబ్బులు సర్దుతాను, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఇలాంటి మాటలు చెప్తూ వచ్చారా? ఏదైనా మంచి బట్టలు కొనాలి అంటే ఇప్పుడు డబ్బులు కొంచెం తక్కువ ఉంది నాన్న, అప్పులు ఉంది, వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి, ఇంట్లో సరుకులు అయిపోయాయి అవి తేవాలి కాబట్టి నెక్స్ట్ టైం తీసిస్తాను, ఇలాంటి మాటలు వింటూ పెరిగితే మీలో ఆ డబ్బు కొరత అనేది వింటూ 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 మీలో మీ సబ్ కాన్షియస్ మైండ్లో నాటుకుపోయి ఉంటుంది. డబ్బులు సంపాదించడం చాలా కష్టం అనేది. సో ఇప్పుడు ఏం చేయాలి? మీరు అప్పటి నుంచి మీ సబ్ కాన్షియస్ మైండ్లో మీరు పెరుగుతూ అది కూడా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి అంటే ఇక్కడ ఏ ప్రోగ్రామ్ అయి కూర్చుందో దాన్ని రీప్రోగ్రామ్ చేయాలి, రీవైరింగ్ చేయాలి. అంటే అక్కడ నెగటివ్గా కూర్చున్న దాన్ని ఇప్పుడు పాజిటివ్గా మార్చాలి. ఎలా అంటే డబ్బుల గురించి మీలో నెగటివ్గా ఏమేమి ఉంది, లిమిటింగ్ బిలీఫ్స్ ఏమేమి ఉన్నాయి, యాజ్ ఇట్ ఈస్గా ఒక పేపర్లో రాయండి. డబ్బులు సంపాదించడం నాకు చాలా కష్టం, నేను ఎంత డబ్బులు సంపాదించినా నా దగ్గర నిలవదు, ఇలా మీకు ఏమేమి ఉందో మీ మనసులో అవంతా యాజ్ ఇట్ ఈస్గా రాయండి. ఇంకొక పేపర్ తీసుకొని దీంట్లో ఏమేమి నెగటివ్గా రాశారో ఒక్కొక్కటి తీసుకొని ఇంకొక పేపర్లో పాజిటివ్గా రాయండి. డబ్బులు సంపాదించడం చాలా కష్టం అని రాశారు, ఇటుపక్క పాజిటివ్లో డబ్బులు సంపాదించడం చాలా సులభం అని రాయండి. ఇలా మీరు నెగటివ్గా రాసిన పేపర్లో ఏమేమి రాశారో దాన్ని పాజిటివ్గా ఇంకొక పేపర్లో రాసుకోండి. ఇప్పుడు ఈ నెగటివ్స్ రాసిన పేపర్ని కాల్చి ఆ బూడిదను టాయిలెట్లో వేసేసేయండి. ఈ పాజిటివ్గా రాసుకున్నవే మీ అఫర్మేషన్స్. ఈ అఫర్మేషన్స్ని రోజు బ్యాక్ టు బ్యాక్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడంతా చదువుకుంటూ ఉండండి. అప్పుడు ఇది ప్రోగ్రామ్ అయిపోతుంది, దాన్ని మీరు ఫీల్ అవుతూ చదువుకోవాలి. అప్పుడు ఇక్కడ కొత్త ప్రోగ్రామ్ అవుతుంది.